హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి, ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఏఎంహెచ్ అనేది ఇట్స్ అన్ యాంటీ ములేరియన్ హార్మోన్. మనకి ఏఎంహెచ్లో బేసిక్గా అసలు మన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనేది మాత్రమే తెలుస్తుంది అనమాట. మెయిన్లీ బై బర్త్తోనే ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో మనం వస్తాం. అండ్ యాజ్ ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏఎంహెచ్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. బట్ ప్రెగ్నెన్సీ రావడానికి ఏఎంహెచ్తో ఎలాంటి సంబంధము లేదు. మనకి ఏఎంహెచ్ తక్కువగా ఉన్నా కూడా గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయి అంటే ప్రెగ్నెన్సీ అనేది సాధ్యపడుతుంది. ఓకే, సో ఏఎంహెచ్ని బేస్ చేసుకొని మన ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది చెప్పడానికి లేదు. ఇన్ కేస్ ఒకవేళ యంగ్ అమ్మాయి లెస్ దాన్ 30 years అమ్మాయి కానీ ఏఎంహెచ్ లెవెల్ అనేది తక్కువగా ఉంది, బట్ అలాంటి వాళ్ళలో ఎగ్ కౌంట్ తక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. సో మంచి క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాచురల్గా అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉంది, మోర్ దెన్ 35 years ఉన్నారు, బట్ అలాంటి వాళ్ళలో ఎగ్ కౌంట్ తక్కువగా ఉంది అన్నప్పుడు సో అలాంటి వాళ్ళకి మనము ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎగ్ కౌంట్, ఏజ్ కూడా ఎక్కువగా ఉంది, సో వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా కాంప్రమైజ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. సో ఎగ్ కౌంట్ ఉన్నా కూడా ఐవీఎఫ్ ద్వారా అయినా వాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఉంటుంది. ఒకవేళ లేదు, వాళ్ళు ఇప్పుడే ఏం ప్లాన్ చేసుకోవట్లేదు అంటే మనము అప్పుడు వాళ్ళకి ఎగ్ ప్రిజర్వేషన్ అనేది ఆప్షన్ చెప్తాం. అంటే మీరు ఏఎంహెచ్ ఇప్పుడు తక్కువగా ఉంది కాబట్టి మీరు ఎగ్స్ అనేటివి ఫ్రీజ్ చేసుకోండి. ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి. సో ఏఎంహెచ్ అనేది ఇట్స్ జస్ట్ ఇండికేట్ ఓన్లీ మనకి ఓవేరియన్ రిజర్వ్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఏఎంహెచ్ లెవెల్ అనమాట. సో తక్కువ ఏఎంహెచ్ ఉన్నా, నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. సో మెయిన్లీ ఆ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్స్ అపాన్ మెయిన్లీ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్. సో ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదా తక్కువ ఏఎంహెచ్ ఉన్న వాళ్ళు మేము ప్రెగ్నెంట్ అవుతామా లేదా అని భయపడుతూ ఉంటే మాత్రం ఒకసారి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.